శుద్ధ విద్యాంకురాకార ద్విజభక్తి ధ్వజోజ్వల. శుద్ధ విద్య, ఆత్మవిద్య, మను విద్య, చంద్ర విద్య, ఇవి అన్నీ శ్రీ విద్యకు పేర్లు. సిద్ధ విద్య, ఆత్మవిద్య, మను విద్య, చంద్ర విద్య. అయితే శ్రీ విద్యనే శుద్ధ విద్య అంటారు. తనకు ప్రపంచానికి భేదం లేదని గుర్తించడమే శుద్ధ విద్య. ఆ విద్యను త్రోసిపుచ్చి శ్రీ విద్యను ప్రకాశింపజేసే స్థితికి శుద్ధ విద్య అని పేరు. శ్రీ విద్యలో 16 అక్షరాలు, శ్రీదేవికి 16 దంతాలు, ఆ మొదలు అచ్చులు 16 శుద్ధ విద్యా స్వరూపాలవి. అలాంటి 16 అక్షరాలను అంకురాలుగా చెప్పడంలో చీలిన దంతంలో 2 భాగాలు ఉంటాయి కనుక ప్రతి వర్ణంలోనూ శివశక్తి స్వరూపాలు 2 భావించబడుతున్నాయి. అప్పుడు 2 16 32 అవుతున్నాయి. ఆ 32 అంకురాలే దేవికి దంతాలు అని ద్విజపంక్తి ద్వయ పద్యం చేత భావించవచ్చు. ద్విజ శబ్దానికి బ్రాహ్మణులు, పక్షులు, దంతాలు అనే అర్థాలు ఉన్నాయి. కర్మ సంస్కారం చేత 2వ జన్మ వంటిది కలుగుతుంది బ్రాహ్మణులకి. అప్పుడు ద్విజులు అంటారు. గుడ్డుగా పుట్టి పక్షిగా మారుతుంది కనుక పక్షులకు ద్విజములని పేరు. మొదట పుట్టినవి ఊడిపోయి రెండోసారి పుట్టేవి కనుక దంతాలకు కూడా ద్విజులనే పేర్లు. బ్రాహ్మణులు దేవముఖం నుండి వెలువడిన వారే. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అనే వేదమంత్రానికి శబలిత బ్రహ్మస్వరూపిణి అయిన దేవి ముఖం నుండి బ్రాహ్మణులు ఉద్భవించారని అర్థం. ద్విజపంక్తి అనే పదం చేత తత్రశాస్త్రంలో ప్రతిపాదించినటువంటి బాల, ద్వాదశార్థ, శుద్ధ విద్య మొదలైన 32 దీక్షలు ఉన్నాయి. ఆ దీక్షలే ఇక్కడ దంతాలుగా పేర్కొనబడ్డాయి. దీక్ష పొందడం కూడా 2వ జన్మ వంటిదే కనుక ద్విజ శబ్దానికి దంతాలు, బ్రాహ్మణులు, దీక్షలు అని అర్థం చెప్పవచ్చు. బ్రాహ్మణే అనే అర్థాన్ని గ్రహించడం చేత బ్రహ్మ విద్య తెలిసిన వారికి ఈ దేవి అనుగ్రహం లభిస్తుందని అర్థం. శుద్ధ విద్యాంకురా అంటే ఆకారాలుగా ఉన్న 2 వరుసలుగా దంతాలలో ప్రకాశించేది దేవి ముఖం. ఈ 32 దీక్షలు సాంప్రదాయ క్రమాన్ని అనుసరించి ఉపాసకుడు గ్రహించాలి. దేవికి నిలయమైన మూలాధారం మొదలైన పద్మాల నుండి పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి రూపాలైన శబ్దాలు, శబ్దాత్మకమైన ముఖం నుండి షోడశీ విద్య వ్యక్తమవుతుంది. అయితే ఆ శబ్ద బ్రహ్మం బీజరూపంగా ఉండి అభివృద్ధి పొందే దశకు పరావాక్కని, ప్రారంభ దశకు పశ్యంతి అని, పైకి ఉద్భవించినా కూడా స్పష్టంగా లేని దళాల వంటి గంటల మధ్య అని, ఈ దళాలు వికసిస్తే వైఖరి అని అంకుర అనే పదం చేత భావించవచ్చు. పరమేశ్వరికి సంబంధించిన షోడశీ విద్యయే శివశక్తి సామ్యం పొంది 32గా విభజింపబడడం చేత ఈ దేవి 32 దంతాలతో ప్రకాశిస్తోంది అని ఈ నామం వివరిస్తోంది.